25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరతారనే అంశంపై బీజేపీ కాంగ్రెస్ నాయకుల కామెంట్స్ రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఈ అంశంపై కిషన్ రెడ్డి జగ్గారెడ్డి మధ్య డైలాగ్ వార్ ఇప్పుడు చూద్దాం. ఫలితాలు వెళ్ళిన లోక్సభ ఫలితాలు వచ్చిన మరునాడే 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరతారని చర్చ జరుగుతున్నది. కిషన్ రెడ్డి గారు వారు ఈ 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతున్నారు పార్లమెంట్ రిజల్ట్ తర్వాత అని వారు చెప్పిన దాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా తమ ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను ఏ రకంగా ఒకరి తర్వాత ఒకరు కాంగ్రెస్ లో చేరుస్తుందో మనం చూస్తా ఉన్నాం. కాబట్టి రెండు పార్టీలు ఎవరు గెలిచినా ఎవరు ఓడినా రెండు ఒకటే, దొందే. ఈ రెండు పార్టీలకు తేడా లేదు. సరే, వాళ్ళ పార్టీలో 5 మంది ఉన్నోళ్ళు 8 మంది ఉన్నారు అనుకుంటా. అందులో ఒక 5 మంది కూడా బయటికి పోవచ్చు అనే ఒక ప్రచారం కూడా జరుగుతున్నది. కాకపోతే డైరెక్ట్గా బీజేపీ ఎమ్మెల్యేలు పోతారు అని కిషన్ రెడ్డి గారు అనలేరు కదా. డైరెక్ట్గా బీఆర్ఎస్ గురించి చెప్పిండు, ఇండైరెక్ట్గా కొంత బీజేపీ మీద ఇంటిచ్చినట్టుగా మాకు అట్లా కనిపిస్తుంది. పెంక మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుగా తెలంగాణ ప్రజల జీవితాల్లోని అనేక రకాల హామీలు ఇచ్చారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ, రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఊరూరా తిరుగుతూ అనేక రకాల హామీలు ఇచ్చారు. ఏ ఒక్కటి కూడా ఈరోజు అమలు చేసేటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో లేదు. అనేక రకాల గ్యారంటీలు ఇచ్చారు. ఏ ఒక్క గ్యారంటీ కూడా ఈరోజు అమలు చేసే పరిస్థితి లేదు. ఈ 5 నెలల కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో మంచి పరిపాలన అందించింది కాబట్టి అందుకే 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో జాయిన్ అవుతారని చెప్పినట్టుగానే కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నారు.